న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ అని ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాల కోసం 299 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట. మీకు తెలుసా, చంద్రమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ చొప్పున భూమికి దూరంగా అవుతుంది. చంద్రుడు లేకుండా ఉంటే భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే భూమి నుంచి చంద్రుడు దూరం అవ్వటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. పిరమిడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈజిప్ట్. అయితే సూడాన్లోని నుబియా ప్రాంతంలో ఈజిప్ట్ కంటే ఎక్కువ పిరమిడ్లను కలిగి ఉంది. ఈజిప్ట్ను పాలించిన నుబియన్ చక్రవర్తి ఈ ప్రాంతానికి వలస రావడంతో ఈ ఈజిప్ట్ సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలోని బ్రహ్మపుత్ర నది సమీపంలో ఉండే కోతులకు ఇలా జుట్టు రాలడం చూడొచ్చు. మనం ఎప్పుడు మెయిన్ రోడ్లను నలుపు రంగులోనే చూస్తూ ఉంటాం. అయితే గోల్ఫ్ దేశంలో ఒకటైన ఖతార్ దేశంలో మాత్రం బ్లూ కలర్ లో రోడ్లను చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. దీని కారణంగానే ఖతార్ గవర్నమెంట్ బ్లూ కలర్ రోడ్లను వేస్తుంది. గుడ్లగువ గుంపులను పార్లమెంట్ అంటారు. స్విట్జర్లాండ్ లో ఆదివారం కారు కడగకూడదు. ఒకవేళ కడిగితే జరిమానా వేస్తారు. ముత్యాలను వెనిగర్ లో వేస్తే కరిగిపోతాయంట. ఎందుకంటే వెనిగర్ లో 4 నుంచి 10% వరకు యాసిడ్ నేచర్ ఉంటుందంట. నేపాల్ దేశం ఎప్పుడు ఇండిపెండెన్స్ డే ని జరుపుకోదు. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడు విదేశీ ఆక్రమణలు జరగలేదు. కింగ్స్ రూల్ లో 2008 వరకు ఉండేది. ఏనుగులు అప్పుడప్పుడు నీళ్లలో స్నానం చేసిన తర్వాత మట్టిని ఒంటికి చల్లుకుంటాయి. ఎందుకంటే ఎండ, వేడి వంటి ప్రభావం శరీరంపై పడకుండా మట్టిని క్రీమ్గా వాడుతుంటాయి. హై హీల్స్ వేసుకున్న అమ్మాయిలు ఏనుగు కంటే భూమిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయని స్టడీలో తెలిసింది. క్వీన్ విక్టోరియా వెడ్డింగ్ కేక్ మొక్క దాదాపు 200 సంవత్సరాలుగా ప్రిజర్వ్ చేసి ఉంది. జెల్లీ ఫిష్కి గుండె లేదు అని దానికి తెలియదు. ఎందుకంటే దానికి మెదడు కూడా లేదు. ఆస్ట్రేలియాలో గ్రేట్ ఈము వార్ అని పిలువబడే ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ సైనికులు ఈములతో పోరాడానికి వెళ్లి ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ ఆర్మీకి ఎయిర్ కండిషన్ బడ్జెట్ 20.2 బిలియన్. ఇది నాసా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ. భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడానికి 4 దశాబ్దాల ముందు అంటే 1907లో ఒక మహిళ మొదటిసారిగా విదేశాల్లో భారతీయ జెండాను ఎగరవేసింది. ఐకనే ఈ కోడి తలను వేరు చేసినా కూడా 18 నెలలు బతికింది. మన బ్రెయిన్ కొత్త విషయాలను నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతిని మారుస్తూ ఉంటుంది. హిందూ స్త్రీలు 2000 BC నుంచి అంటే సింధులోయ నాగరికత ముందు నుంచే చీరలు ధరిస్తున్నారు. జాతీయ జెండా కంటే ఎత్తుగా లేదా దానికి సమానంగా ఇతర జెండాలు ఉంచకూడదు. పూజా సమయంలో దీపాలు వెలిగించడం పూజా విధానంలో ముఖ్యమైనది. నెయ్యితో దీపం వెలిగిస్తే గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నాశనం అవుతుంది మరియు నూనె దీపాల వల్ల హానికరమైన బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. హనుమాన్ చాలీసా యూట్యూబ్లో 1 బిలియన్ ప్లస్ వ్యూస్ దాటిన మొదటి భక్తి వీడియోగా నిలిచింది. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే ఏకైక ఆలయం తిరుపతిలోని విష్ణు ఆలయం. 1950లో రష్యా సైంటిస్టులు హరిద్వార్, కాశీలో స్నానం చేసిన తర్వాత భారతీయులు గంగాజలాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తున్నారో తెలిసిందని చెప్పారు. ఫిబ్రవరి 28, 1930న ఇండియన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ పై చేసిన పరిశోధనలకు నోబెల్ ప్రైజ్ ని అందుకున్నారు. ఒలింపిక్స్ జెండాలో 5 ఖండాలను సూచించే 5 రంగులు ఉన్నాయి. వీటిలో బ్లూ ఐరోపాను, ఎల్లో ఆసియాను, రెడ్ అమెరికాను, బ్లాక్ ఆఫ్రికాను మరియు గ్రీన్ ఆస్ట్రేలియాను రిప్రజెంట్ చేస్తుంది. బాబ్ మార్లే యొక్క చివరి మాటలు డబ్బు జీవితాన్ని కొనదు. రామాయణం మొదటి భాగం జనవరి 25, 1987న దూరదర్శన్ ఛానల్లో ప్రసారం చేశారు. ఇది భూమి యొక్క అంతర్జాతీయ జెండా. దాని తెల్లటి భాగం జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది అని అర్థం. ప్రపంచంలోనే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. ఈ చిత్రం లండన్లోని మ్యూజియంలో ఉంచబడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క నిజమైన చిత్రం. మనిషి కన్ను బరువు దాదాపు 7.5 గ్రామ్స్ ఉంటుంది. ఒక చూవింగ్ గమ్ డైజెస్ట్ కావడానికి దాదాపు 7 సంవత్సరాలు పడుతుంది. స్కూల్ బస్సు రంగు ఎల్లో కలర్లో ఉంటుంది. ఎందుకంటే మనిషి కన్ను ఇతర రంగుల కంటే పసుపు రంగు త్వరగా చూస్తుంది. ఈ రంగు చీకటి మరియు పొగమంచులో కూడా సులభంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కదిలే పాము బ్లాక్ మాంబా. ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఏదైనా వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ రాసి ఉంచేది నీరు చెడిపోతుందని కాదు, బాటిల్ చెడిపోతుందని. ప్రపంచంలోనే అత్యంత సంఖ్యలో పులులు ఉన్న దేశం భారత్. మన బ్రెయిన్ మన మొత్తం జీవితకాలంలో దాదాపు 10 లక్షల GB డేటాను స్టోర్ చేస్తుంది. ఏనుగు జార్ఖండ్, కేరళ మరియు కర్ణాటక 3 రాష్ట్రాలకు రాష్ట్ర జంతువు. గోల్డెన్ పీసిన్ అనే పక్షి ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షి. భారతదేశంలో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్పిటల్ ట్రైన్ ఉంది. ఇండియన్ ఓషన్ భూమిపై అత్యంత వేడిగా ఉండే సముద్రం. పిల్లో లేకుండా నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది మరియు వెన్నుముకకు బలం చేకూరుతుంది. ఒక డేగా తన ఎరను 3.2 కిలోమీటర్స్ దూరం నుంచే చూడగలదు. ప్రపంచంలోనే సౌదీ అరేబియా దేశంలో మాత్రమే నదులు లేవు. ఐఫోన్, హ్యారీ పాటర్ పుస్తకం, రూబిక్స్ క్యూబ్ మానవ చరిత్రలో అత్యంత అమ్ముడైన 3 వస్తువులు. హీలియం గ్యాస్ త్వరగా మండదు మరియు ఈ గ్యాస్ కూడా గాలి కంటే తేలికగా ఉంటుంది. అందుకే ఏరోప్లేన్ టైర్లలో హీలియం గ్యాస్ ని నింపుతారు. లీచీ గింజలు విషపూరితమైనవి. భారతదేశం యొక్క జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. ఈ పులి గర్జన 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వినబడుతుంది.